కంది కుడుములు రెసిపీ. దీనికి కందులు, ఉల్లాకు, కొత్తిమీరాకు, బియ్యపిండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా. ఫస్ట్ దీనికి కందులని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి, అంటే 50-70% వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మెజర్మెంట్స్ అన్ని కందులతోటే డిపెండ్ అయి ఉంటాయి. సో కందులు 1.5 కప్ అయ్యాయి నాకు. సో 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ బియ్యపిండి అండ్ 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక గిన్నెలో 3 గ్లాసెస్‌లోవి అంటే 1.5 వరకు ఇక్కడ యూజ్ చేయాలనమాట. గిన్నెలో 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు కలిపిన పేస్ట్, దంచుకున్న పేస్ట్‌ని అందులో ఎయ్యాలనమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బియ్యపిండి, ఉల్లాకు, కొత్తిమీరాకు అన్నీ కందులతో పాటు అందులో ఏసేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్‌లో ఆన్ చేసి ఉంచాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లనే వదిలేసేయండి. దాని తర్వాత తీసేసి పిండి అంతా పిసుక్కొని మంచిగా అన్నీ కలిసేటట్టుగా పిసుక్కొని ఇట్లా మనము ముద్దల్లాగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో, అంటే మందంగా ఉన్న గిన్నెలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి మిగతా రిమైనింగ్ వాటర్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొని ఇది మసిలిన తర్వాత మనం కుడుములన్నీ అందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వన్స్ వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పైనుంచి. అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కుడుములు ఇవి అలసందలతో చేసుకోవచ్చు అండ్ కందులతో కూడా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టేస్ట్ రెండిటితో కూడా, బట్ ప్రాసెస్ మొత్తం సేమ్. చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇట్లాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ.